డైనమిక్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర బహుముఖ రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధిస్తుందని, భారతదేశంలోని తెలంగాణ గుర్తింపు పొందుతుందని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సిరిగిరిపురం ఎడమ మోహన్ రెడ్డి పేర్కొంటూ, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, కేటీఆర్ సిరిసిలకు మరియు హరీష్ రావు మెదక్కు పరిమితమయ్యారని సెటైర్లు వేశారు. సన్న బియ్యంతో పాటు పెన్షన్లతో పాటు ఇతర అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయని, ప్రజలంతా డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో మరియు కార్పొరేషన్ ఎన్నికల భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురంకు చెందిన ఎడమ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లకు మరియు కౌన్సిలర్ అభ్యర్థులకు పార్టీ ఫండ్ ఇవ్వడం లేదు, సరిగా కనీసం ప్రచారానికి కూడా నేతలు రావడం లేదని, కాంగ్రెస్ అభ్యర్థులు బాధపడుతున్న విషయం సర్వేలో తేలిందని కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల పరిపాలనలో సన్న బియ్యం తిన్నోళ్ళు, ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నోళ్ళు, కోపిన్ కార్డులు తీసుకున్నోళ్ళు, బస్సులలో తిరిగేటోళ్ళు, గ్యాస్ పిరి తీసుకునేటోళ్ళు, ఉచిత కరెంటు తీసుకునేటోళ్ళు, ఫీజు రింబర్స్మెంట్ తీసుకునేటోళ్ళు, కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునేటోళ్ళు, రుణమాఫీ అయినోళ్ళు, రైతు భరోసా తీసుకున్నోళ్ళు, సున్నా వడ్డీకి మహిళలు రుణాలు తీసుకున్నోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ప్రజా పరిపాలన చూసి సంతోషంగా ఉన్నారు అని, ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలవబోతున్నారు అని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలుసుకున్నాక ఫామ్ హౌజులకు వెళ్ళి ప్రచారానికి రాకుండా ఒక పార్టీ అధ్యక్షుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సరిగ్గా లెక్క తీస్తే ఒక పార్టీ అధ్యక్షుడు ఎలక్షన్ ప్రచారానికి రాకుండా బంధు అయ్యిండు అంటే చాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇంకా హరీష్ రావు ఏమో మెదకులనే ప్రచారం చేస్తుండు, కేటీఆర్ ఏమో ఒక సిరిసిలకే పరిమితం అయిపోయిండు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే అన్ని డిస్ట్రిక్టులలో టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వొడ్డోళ్ళు, తల్లి లేని తండ్రి లేని పిల్లలు లేక అనాథలు లేక ఆగమయ్యిండ్రు. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడేమో ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఈరోజు మా కార్పొరేటర్లకు ఖర్చులకు కూడా పైసలు ఇస్తలేడు. పైసలు ఇవ్వకున్నా సరే కానీ మాకు ప్రచారానికి కూడా వస్తలేడు అంటని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వడ్డ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చాలా బాధలో ఉన్నారు అని సర్వే చేస్తే తేలింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారానికి అన్ని జిల్లాలు తిరగకుండా కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో వండుకుండు, హరీష్ రావు ఏమో ఒక మెదక్ జిల్లానే చూసుకుంటుండు, కేటీఆర్ ఏమో ఒక సిరిసిల్లనే చూసుకుంటుండు. మిగతా జిల్లాలలో ఇక టీఆర్ఎస్ పార్టీ గెలవదు అని వాళ్ళు ముందే ఎలక్షన్ కంటే ముందే డిక్లేర్ చేసిర్రు. ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఆడాడ అడ్డం దొడ్డం మాట్లాడుతుర్రు. కానీ 8 మంది బీజేపీ ఏ జిల్లాలైతే గెలిచిర్రో ఆ జిల్లాలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మేయర్లే గెలవబోతుర్రు. తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేస్తే ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ పేలూరు అయ్యింది. బీజేపీ పార్టీ ఏమో కేంద్రం నుంచి పైసలు లేక ఇప్పుల మీడియాలో చూసిన కాంగ్రెస్ పార్టీ లీడరే ఉండాలంటని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్కి తెలియజేస్తున్నాం.